కేంద్ర ప్రభుత్వం రైతులకు, పేదలకు, మహిళలకు అనేక సంక్షేమ పథకాల కింద లబ్ధి చేకూరుస్తున్న తెలంగాణ సీఎంకు గాడిద గుడ్డే కనిపిస్తోందని బీజేపీ అధ్యక్షుడు ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విమర్శించారు. దేశంలోని ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఎరువుల సబ్సిడీ, ఎకరాకు 6,000 రూపాయల రైతు బంధు, పొదుపు సంఘాలకు కోట్లాది రూపాయల నిధులు సమకూరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఇస్తోందని ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదన్నారు. రిజర్వేషన్లు తీసేస్తారని సీఎం రేవంత్ రెడ్డికి కలేమైనా వచ్చిందా అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జహీరాబాద్ సభలో స్వయంగా ప్రధాని మోడీనే తన కంఠంలో ప్రాణముండగా రిజర్వేషన్లు పోవని చెప్పక కూడా సీఎం రేవంత్ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు మార్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. ఎవ్రీ ఇయర్ అందులో ఒక మంచి దళిత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తికి లోన్ ఇచ్చి ఇండస్ట్రీ పెట్టుకోవడానికి, వ్యాపారం పెట్టుకోవడానికి, ఒక మహిళకు పెట్టుకోవడానికి. ఈరోజు అదానీ మేమున్నప్పుడు వచ్చాడా, లేకపోతే అంబానీ మేమున్నప్పుడు వచ్చాడా? చేత రోడ్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అమలులో బస్సు దవాఖానాలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు మన్రేగా కింద డబ్బులు ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఎరువుల సబ్సిడీ ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. రైతులకు 6,000 రూపాయల అకౌంట్లు ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. పొదుపు సంఘాలకు అప్పులు ఇస్తా ఉంది. ఇవన్నీ ఇస్తా ఉంటే ఈయన గాడిద గుడ్డు చూపిస్తుండు. ఎక్కడి నుంచి వచ్చింది గాడిద గుడ్డు? గాడిద గుడ్డు అర్థమేదో ప్రజలకు అర్థం కాలే. ఇన్ని చేస్తున్నాగా కూడా ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యము 4 నెలలకు ఇస్తున్నాం. అది గాడిద గుడ్డా? గ్రామ పంచాయతీలు నేరుగా నిధులిస్తుంటే అది గాడిద గుడ్డా? రైతులకు ఎకరానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయల ఎరువుల సబ్సిడీ ఇస్తుంటే గాడిద గుడ్డా? ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఇస్తుంటే ముఖ్యమంత్రి గారు గాడిద గుడ్డు కనిపించిందా? అడిగేటోళ్ళు లేడానా? పత్రికలు రాస్తున్నాయి కాబట్టి, ప్రచారం చేసుకుంటారు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చా? నైతికత లేదా? రాజకీయాలలో బాధ్యతలు లేవా? ఏదైతే మాట్లాడొచ్చా? రిజర్వేషన్ తీస్తాను కలవాడు ఆయనకు ఇంట్లో కూర్చుంటే రాత్రి పండుకుంటే రిజర్వేషన్ తీస్తాను ఎవడు చెప్పిండు? ఒక ప్రధానమంత్రి వచ్చి జహీరాబాద్లో చెప్పడం జరిగింది. నా కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్స్ పోవంటే రోజు అదే మాట్లాడతారు, అదే స్కోరింగ్కి వస్తుంటుంది. ఇది ఎక్కడ అన్యాయం అండి? రాజకీయాలలో కొంత నైతికత ఉండాలి, బాధ్యత ఉండాలి. ఏ వ్యక్తి మాట్లాడినా నేను కాదని చెప్పినాక అదే స్కోరింగ్ ఎట్లా వస్తుందండి? అదే ఎట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రి? ఒక ప్రధానమంత్రి చెప్పినాక ఎట్లా మాట్లాడతాడు? ఇంతకంటే ఈయన కలబడతావా? నా పార్టీ మేనిఫెస్టో నేను చెప్తా, నేనేం చేయాలో నేను చెప్తున్నా. నేను స్పష్టంగా చెప్పాం. మీలాగా ఒకటి కాదు, రాజ్యాంగాన్ని 100 సార్లు పైగా మార్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 100 సార్లకు పైగా. ఎమర్జెన్సీలో పత్రికా స్వేచ్ఛ హరించి వేసి సీనియర్ జర్నలిస్టులను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ నాయకులను జైల్లో పెట్టింది, ప్రజా సంఘాలను జైల్లో పెట్టింది, అన్ని ఆఫీసులు తాళాలు వేసింది. వీళ్ళు మాకు నీతులు చెప్తారా? రాజ్యాంగం మారుస్తారు. నాకున్నది కాబట్టి ఎగిరెగిరి మాట్లాడితే ఎట్లా వస్తుందండి? కోడిగుడ్డు నెత్తలు పెట్టుకొని ఎగిరెగిరి మాట్లాడితే కోడిగుడ్డు అవుతుందా?